హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భవానీని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన గ్రీన్ దాల్ బూరెలు గురించి మీకు చెప్పబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బూరెలు. ఒక గ్లాస్ పెసరపప్పు ఆల్రెడీ బాగా 1 అవర్ నానబెట్టుకోవాలండి. రుబ్బిన తర్వాత మిక్సీలో పేస్ట్ చేసుకుని మనం ఇడ్లీ తయారీ విధానంలాగే ఆవరు పట్టించాలండి. ఒక విజిల్ తర్వాత ఈ ఇడ్లీ బాగా ఉడుకుతుంది కదండి. తర్వాత పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఈ పూర్ణపు ఉండల కోసం బ్లాక్ బెల్లం వాడుతున్నానండి. బెల్లంలో కన్నా ఈ బ్లాక్ బెల్లం వాడితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆరోగ్యానికి మంచిది కూడా. ఈ పాకం మరుగుతుంది కదండి, అందులో మనం పొడి చేసుకుని ఇడ్లీ పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ఎలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. పూర్ణపు ఉండలను తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు వరిపిండి, కొంచెం సాల్ట్, బెల్లం కలుపుకుని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత మనం మినపప్పు కూడా 2 అవర్స్ నానబెట్టిన ఈ రుబ్బిని ఈ వరిపిండిలో కలుపుకొని బూరెలకు ప్యాటర్న్ ఎట్లా తయారు చేసుకుంటామో అలాగే తయారు చేసుకోవాలి. తర్వాత నూనె బాగా వేడెక్కుతుంది కదా, మనం ఉండను తీసుకుని మన బూరెలు రౌండ్ షేప్లో అటు ఇటు బాగా కలుపుకొని 2 సార్లు తిప్పితేనే ఈ బూరె అనేది చాలా గుండ్రంగా రౌండ్గా వస్తుందండి. ఆ పిండిలో ఈ పూర్ణపు ఉండను బాగా రౌండ్ తిప్పుకొని మరుగుతున్న వేడివేడి నూనెలో బూరెలు వేసుకుంటే చాలా బాగుంటాయండి. మనం పూజా విధానంలోనే ఎప్పుడైనా బూరెలు వేసుకోవాలి, చాలా పని అని అనుకుంటారు, కానీ అలా కదండి. ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా ఈ బూరెలు తయారు చేసుకుని తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. బాయ్ అండి.